హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ న్యూ సిలబస్ బేస్ చేసుకొని సెమిస్టర్ 2 లో 13th లెసన్ సాంఖ్యక శాస్త్రము స్టాటిస్టిక్స్. ఫ్రెండ్స్, ఆల్రెడీ ఈ టాపిక్ మీకు 8th 9th లో బేసిక్స్ అన్ని క్లియర్ గా చెప్పాము. బట్ 10th క్లాస్ కాబట్టి కంటిన్యూషన్ టాపిక్ లో ఎస్జిటి వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. బట్ ఎస్జిటి స్టాండర్డ్ లో మీకు ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. బేసిక్స్ అన్ని మీకు 8th 9th లో వచ్చాయి కాబట్టి ఇక్కడ డైరెక్ట్ గా 10th క్లాస్ ని బేస్ చేసుకొని ఏవైతే మనకు ఎస్జిటికి యూజ్ అవుతాయో వాటి గురించి క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. గత డిఎస్సి లో 18-19 డిఎస్సి లో టెట్కమ్ టీఆర్టీ లో గానీ గత డిఎస్సి లో 10th క్లాస్ ఈ సాంఖ్యక శాస్త్రాన్ని బేస్ చేసుకొని మీకు ప్రాబ్లం అడగడం అయితే జరిగింది. అది కూడా సగటునే ఎక్కువగా టచ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. మీన్ బేస్ చేసుకొని ఎక్కువగా ప్రాబ్లం టచ్ చేస్తున్నాడు. మీకు మీన్ తో పాటు మరి టెక్స్ట్ బుక్ లో మనకు ఎస్జిటి తో ఎంతవరకు అయితే అవసరమో అవన్నీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. వీడియో చివరి వరకు అయితే అబ్జర్వ్ చేయండి. మరి ఈ సాంఖ్యక శాస్త్రాన్ని బేస్ చేసుకుని టాపిక్ చెప్పుకునే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ చేయండి. మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. అదే విధంగా మనం ఎస్జిటి బేస్ చేసుకొని కంప్లీట్ గా క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఎవరికైనా మన క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి ఎస్జిటి పర్పస్ అని మెసేజ్ చేయగలరు. ఎంబీఆర్ నంద్యాల 8341949272 నా నెంబర్ సేవ్ చేసుకోండి. ఎంబీఆర్ నంద్యాల 8341949272. మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఇప్పుడే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను. సో ఇక్కడ మీకు ఆల్రెడీ సగటు అంటే మీకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. ఎందుకంటే మనము 7th 8th 9th నుంచి ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాము. సగటు అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటాం. సో సగటు అనొచ్చు, సరాసరి అనొచ్చు, అంకమధ్యమం అని కూడా అనొచ్చు. ఇంగ్లీష్ లో అయితే యావరేజ్ లేదా మీన్ అంటాం. సో మీన్ అంటే మనకు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. బట్ ఇక్కడ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని మనకి రాసులు బేస్ చేసుకొని అదే విధంగా పౌనపున్యాలను బేస్ చేసుకొని కూడా క్లియర్ గా ఇచ్చారు 10th క్లాస్ కాబట్టి. నెక్స్ట్ తరగతి అంతరాలను బేస్ చేసుకొని క్లాస్ ఇంటర్వల్స్ బేస్ చేసుకొని కూడా ప్రాబ్లమ్స్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఆ రెండు మోడల్స్ మొత్తం 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 4 మోడల్స్ క్లియర్ గా ఇచ్చాను. వీడియో చివరి వరకు అయితే అబ్జర్వ్ చేయండి సగటు బేస్ చేసుకొని. ఇక్కడ x1 x2 x3 సో ఆన్ వీటిని నేను రాసులు అనుకుంటున్నా. నెక్స్ట్ f1 f2 f3 సో ఆన్ పౌనపున్యాలు అనుకుంటున్నా. మరి ఇప్పుడు రాసుల మొత్తం ఏమవుతుంది అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. అంటే x1 f1 జస్ట్ ఫార్ములా, మీకు ఈ ఫార్ములా డైరెక్ట్ గుర్తుపెట్టుకుంటే చాలు. f1 x1 f2 x2 సో ఆన్. సో దీన్ని మనము ప్లస్ అంటే దీన్ని మనము సిగ్మాతో ఇండికేట్ చేయొచ్చు. సిగ్మా అంటే మనకు సమ్ అనేటువంటి ఇండికేషన్ మనకి ఇక్కడ ఫాలో అవుతుంది అనమాట. f1 x1 అంటే ఇక్కడ i = 1 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. f1 x1 సిగ్మా అంటే ప్లస్ కదా, ప్లస్ i = 2 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. f2 x2 ప్లస్ అలా మనకు సింప్లీ మనం దీన్ని ఇలా రాసుకోవచ్చు. నెక్స్ట్ రాసుల సంఖ్య అంటే మనకి ఎప్పటికైనా కానీ ఫ్రీక్వెన్సీలు అవుతాయి. అంటే పౌనపున్యాలే మనకి ఏమవుతాయి అంటే అది ఇక్కడ విద్యార్థుల సంఖ్య పరంగా కానివ్వండి, ఏవైనా కానివ్వండి, సంఖ్య పరంగా ఇచ్చాడు అంటే అవి మనకు ఫ్రీక్వెన్సీల పరంగా తీసుకోవాలి. సో f1 f2 సో ఆన్ fn. దీన్ని సింప్లీ మనం ఏం రాసుకోవచ్చు, సిగ్మా i = 1 to n f1 అంటే సిగ్మా అనేది సమ్ ఇండికేట్ చేస్తుంది. i = 1 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి f1 ప్లస్ i = 2 సబ్స్టిట్యూట్ చేస్తే f2 అలా ఎంత వరకు n వరకు. అంటే ఇప్పుడు సింప్లీ ఫార్ములా ఏంటి అంటే సగటు = ఏం చెప్పాను, రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. రాసుల మొత్తము సిగ్మా fi xi అంటే ఇవి i = 1 to n రాయాల్సిన అవసరం లేదు. సింప్లీ షార్ట్ ఫామ్ లో సిగ్మా fi xi బై రాసుల సంఖ్య. రాసుల సంఖ్య అంటే ఏంటి మనకి ఇక్కడ సిగ్మా fi అంటే ఇక్కడ మీరు ఈ ఫార్ములా హైలైట్ చేసుకుంటే చాలు. అంటే సగటు 10th క్లాస్ బేస్ చేసుకొని మరి మీన్ సగటు పరంగా మీరు ఈ ఫార్ములా హైలైట్ చేసుకోండి సరిపోతుంది. ఏంటి, మీన్ x bar = సిగ్మా fi xi బై సిగ్మా fi. అంటే ఇక్కడ fi అనేది మనకి ఎప్పటికీ దేన్ని చూపిస్తుంది అంటే ఫ్రీక్వెన్సీస్, పౌనపున్యాలను బేస్ చేసుకొని చెప్తాం అనమాట. ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చారు చూడండి. మొత్తం 4 మోడల్స్ ఉన్నాయి. సగటు బేస్ చేసుకొని, తర్వాత బహుళకాన్ని బేస్ చేసుకొని, తర్వాత మధ్యగతాన్ని బేస్ చేసుకుని కూడా చెప్పాను. వీడియో చివరి వరకు అయితే అబ్జర్వ్ చేయండి. ఫస్ట్, ఒక పాఠశాలలోని 10వ తరగతికి చెందిన 30 మంది విద్యార్థులు 100 మార్కులు గణిత పరీక్షలో పొందినటువంటి మార్కులు ఇక్కడ ఇచ్చారు. వాటి యొక్క సగటు క్యాలిక్యులేట్ చేయమని ఇచ్చాడు. సో పొందిన మార్కులు ఇచ్చాడు, అదే విధంగా విద్యార్థుల సంఖ్య పరంగా కూడా ఇచ్చాడు. ఇక్కడ పొందిన మార్కులు డైరెక్ట్ గా ఇచ్చాడు.
ఇదే మీకు క్లాస్ ఇంటర్వల్ పరంగా ఇచ్చాడు అనుకోండి. క్లాస్ ఇంటర్వల్ పరంగా అంటే 10 నుంచి 20 మార్కులు ఇంతమంది, 20 నుంచి 30 మార్కులు ఇంతమంది, 30 నుంచి 40 మార్కులు ఇంతమంది, 40 నుంచి 50 మార్కులు ఇంతమంది, అలా ఇస్తే దానికి మెథడ్ చేంజ్ అవుతుంది. దానికి మనము మధ్య విలువ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత సగటు క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ డైరెక్ట్ గా ఇచ్చాడు కాబట్టి మనం సింపుల్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఏంటి, పొందిన మార్కులు మనకి ఏమవుతుంది, XI అవుతుంది. విద్యార్థుల సంఖ్య మనకి ఏమవుతుంది, FI అవుతుంది. సో మనకు FI, సో ఫార్ములా ఏంటి ఇక్కడ, సగటు ఈజ్ ఈక్వల్ టు సిగ్మా FI XI బై సిగ్మా FI. అంటే ఇక్కడ FI XI అంటే రెండు మల్టిప్లై చేయాలి. సో FI తెలుసు, యాక్చువల్ టేబుల్ ఇలాగే వేసుకోవచ్చు, లేదా మల్టిప్లై చేయగలిగితే మీరు ఇక్కడే మల్టిప్లై చేయండి. సో FI XI ఎంత వస్తుంది, FI XI డైరెక్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. 10 1s 10, 20 1s 20, 36 3s 90, 8, 44s 160, 53s 150, 56 2s 112 na, yes 112, 64s 240, 74s 280, 72 1s 72, 81s 80, 88 2s 16 1 176, 92 3s 3 2s 6, 9 3s 27, 95 1s 95. అంటే ఇవన్నీ మనకి ఏమవుతాయి, వీటి మల్టిప్లై చేశాను. సో వీటి యొక్క మల్టిప్లికేషన్ మీరు క్లియర్ గా చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఏం చేయాలి, సిగ్మా అనాలి. సిగ్మా అంటే అర్థం ఏంటి, మొత్తాన్ని మనం ఏం చేయాలి, యాడ్ చేయాలి. మల్టిప్లై చేసిన తర్వాత మొత్తం మనం ఏం చేయాలి, యాడ్ చేయాలి. మొత్తం యాడ్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 1779. క్యాలిక్యులేట్ చేయండి, మీకు వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు XI ఇచ్చాడు డైరెక్ట్ గా, ఇవ్వనప్పుడు క్లాస్ ఇంటర్వల్స్ బేస్ చేసుకుని ఎక్కువ ప్రాబ్లమ్స్ అడుగుతాడు. అవి మీరు తర్వాత అబ్జర్వ్ చేస్తే స్పష్టంగా వచ్చేస్తాయి. XI ఇచ్చాడు, FI ఇచ్చాడు, ఈ రెండు మల్టిప్లై చేసామనుకోండి FI XI వచ్చేస్తుంది. మనకు కావాల్సింది సిగ్మా కాబట్టి సిగ్మా FI XI. సిగ్మా దేన్ని ఇండికేట్ చేస్తుంది, సమ్ ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి మొత్తం సమ్ చేస్తే అంత 1779. నెక్స్ట్ ఫార్ములాలో మనకి ఏం కావాలి, ఇంకా సిగ్మా FI కావాలి. FI అంటే ఏంటి, పౌనపున్యాలను బేస్ చేసుకుని మొత్తం సమ్ చేయాలి. మొత్తం సమ్ చేస్తున్నా 2 5 9 12 14 18 22 23 24 26 29 30. మొత్తం ఎంత వస్తుంది, 30 వస్తుంది. అంటే ఇప్పుడు మనకు సిగ్మా FI XI తెలుసు, సిగ్మా FI తెలుసు కాబట్టి మనం డైరెక్ట్ గా ఏం క్యాలిక్యులేట్ చేయొచ్చు, సగటు క్యాలిక్యులేట్ చేయొచ్చు. దేర్ఫోర్ మీన్ సగటు ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, సిగ్మా FI XI ఎంత ఇచ్చాడు, 1779 బై సిగ్మా FI ఎంత 30. సింప్లిఫై చేయండి, మీకు ఆన్సర్ అప్రాక్సిమేట్ గా 59 పాయింట్ సంథింగ్ వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఈ విధంగా మనము డైరెక్ట్ గా ఇచ్చినప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. ఇలా డైరెక్ట్ గా కాకుండా తరగతి యంత్రాలను బేస్ చేసుకుని ఇస్తే ఏ విధంగా చేయాలనేది ఇంపార్టెంట్. ఆ వీడియో కూడా మనం ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం, ఆ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ తరగతి అంతరాలను బేస్ చేసుకొని మొత్తం 3 మోడల్స్ ఉన్నాయి. మరి ఈ 3 మోడల్స్ లో ఫస్ట్ మోడల్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, మరి ఈ మోడల్ ఏంటి అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, అంటే ప్రాబ్లం ఏ విధంగా ఉన్నప్పుడు ఈ మోడల్ తీసుకోవాలి అంటే, ఇక్కడ ఇచ్చినటువంటి తరగతి అంతరాలను బేస్ చేసుకొని అబ్జర్వ్ చేస్తే 0 to 6, 6 to 10, 10 to 14 ఇలా ఇచ్చాడు. అంటే ఇక్కడ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇవి సమానంగా ఉన్నాయి చూడండి. ఇలా ఉన్నప్పుడు ఒక మోడల్ తీసుకోవాలి. ఇన్ కేసు సమానంగా లేనప్పుడు, అంటే సమానంగా అంటే మీరు ఈ టేబుల్ చూస్తే క్లియర్ గా ఉంది చూడండి, 6 6, 10 10, 14 14 ఇలా ఇవి సమానంగా ఉన్నప్పుడు ఎలా తీసుకోవాలి, సమానంగా లేనప్పుడు ఎలా తీసుకోవాలి. అదే విధంగా ప్రాబ్లం లో ఇక్కడ విద్యార్థుల సంఖ్యను బేస్ చేసుకుని మధ్యలో ఒకటి ఎలిమినేట్ చేసి సగటిచ్చి ఆ ఎలిమినేట్ చేసింది ఇక్కడ మిస్ అయింది క్యాలిక్యులేట్ చేయమంటాడు. ఈ 3 మోడల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మరి ప్రీవియస్ డిఎస్సి లో మటుకు ఇక్కడ మిస్ చేసేసి అక్కడ క్యాలిక్యులేట్ చేయమని, అంటే ఈ మోడల్ బేస్ చేసుకుని ఒక ప్రాబ్లం టచ్ చేయడం అయితే జరిగింది. అంటే ప్రీవియస్ డిఎస్సి లో మనకు 10th క్లాస్ కు సంబంధించినటువంటి ప్రాబ్లం అడగడం అయితే జరిగింది. మరి ఫస్ట్ మోడల్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఒక తరగతి ఉపాధ్యాయుడు ఒక టర్మ్ లో ఒక తరగతికి చెందినటువంటి 40 మంది విద్యార్థుల యొక్క గైర్ హాజరు వివరాలను ఈ పట్టికలో ఇవ్వడం అయితే జరిగింది. అయితే సగటు గైర్ హాజరు ఎంత, అంటే సగటు అన్నా ఒకటే, సరాసరి అన్నా ఒకటే, అంక మధ్యమము అన్నా ఒకటే. అంటే ఓవరాల్ గా మీన్ క్యాలిక్యులేట్ చేయమని ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ తరగతి యంత్రాలు ఇచ్చాడు, తరగతి యంత్రాలను బేస్ చేసుకుని రోజుల సంఖ్య ఇచ్చాడు, నెక్స్ట్ విద్యార్థుల సంఖ్య ఇచ్చాడు. సో ఇప్పుడు మీరు ఇక్కడ 6 6 అంటే ఇవి సమానంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చెప్పేటువంటి మోడల్ డైరెక్ట్ గా ఫాలో అయితే సరిపోతుంది. ఇలా ఇచ్చినప్పుడు
ఫస్ట్ మనము మధ్య విలువ క్యాలిక్యులేట్ చేయాలి. సో మధ్య విలువ అంటే ఆ తరగతి అంతరాలను బేస్ చేసుకొని ఇచ్చినప్పుడు ఆ తరగతి మధ్య విలువలను బేస్ చేసుకొని మనము క్యాలిక్యులేట్ చేయాలి. మరి మధ్య విలువలు క్యాలిక్యులేట్ చేయాలంటే ఫార్ములా ఏమని చెప్పాను మీకు ఆల్రెడీ. ఆ తరగతి అంటే ఏ తరగతి యొక్క మధ్య విలువ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నామో ఆ తరగతి యొక్క దిగువ ఎగువ అవధుల యొక్క సగటు క్యాలిక్యులేట్ చేస్తే చాలు. సగటు అంటే మనకు ఆ రెండు సమ్ చేసి బై 2 చేయాలి. అంటే ఫార్ములా ఏం చెప్పొచ్చు, దిగువ అవధి ప్లస్ ఎగువ అవధి బై 2 చేస్తే మనకేమవుతుంది, ఆ తరగతి యొక్క మధ్య విలువ మనము క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇది ప్రాబ్లం. సో దీని యొక్క సొల్యూషన్ డైరెక్ట్ గా ఇస్తున్నా ఫ్రెండ్స్, మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తా. సో రోజుల సంఖ్య ఇచ్చాను, మీరు ఎగ్జామ్ లో మాత్రం డైరెక్ట్ ఇక్కడే రాసుకోండి. సో మీరు టేబుల్ ఎగ్జామ్ లో మీకు పేపర్ ఇచ్చాడు కదా అని ప్రతిదీ క్లియర్ గా రాసుకుంటూ కూర్చున్నారు అనుకోండి, టైం సరిపోదు. ఇలాంటి లెంతీ క్వశ్చన్స్ ని పాసిబిలిటీ ఉన్నంత వరకు టైం ఏం చేయాలి, సేవ్ చేసుకోవాలి. సో రోజుల సంఖ్య ఇచ్చాడు, విద్యార్థుల సంఖ్య మనకి ఏమవుతుంది అంటే ఫ్రీక్వెన్సీస్ అవుతాయి, అంటే పౌన పుణ్యాలను బేస్ చేసుకుని అవుతాయి కాబట్టి ఇదేమవుతుంది, FI అవుతుంది. సో ఇంతవరకు రాశాను. నెక్స్ట్ ఇక్కడ డైరెక్ట్ ఇచ్చింటే మాత్రము మనకు అది XI కింద తీసేసుకొని సిగ్మా XI FI క్యాలిక్యులేట్ చేసేటోళ్ళం, రెండు మల్టిప్లై చేసేది. అది ఫస్ట్ మోడల్ బేస్ చేసుకొని. ఇక్కడ తరగతి అంతరాలను బేస్ చేసుకొని ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, మధ్య విలువ క్యాలిక్యులేట్ చేయాలి. మరి మధ్య విలువ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం, ఈ మధ్య విలువనే మనకు XI అవుతుంది. మధ్య విలువ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం, దిగువ అవధి అంటే ఏ తరగతి బేస్ చేసుకొని మనం మధ్య విలువ క్యాలిక్యులేట్ చేస్తున్నామో ఆ తరగతిని బేస్ చేసుకొని దిగువ అవధి ప్లస్ ఎగువ అవధి బై 2 అంటే 0 + 6. దిగువ అవధి ఎంత ఫస్ట్ తరగతికి 0 ప్లస్ ఫస్ట్ తరగతి యొక్క ఎగువ అవధి ఎంత 6 బై 2. 0 + 6 6 బై 2 ఎంత 3. నెక్స్ట్ రెండోది 6 + 10 16 బై 2 ఎంత 8. 10 + 14 అంటే 2 ప్లస్ చేసి ఏం చేయాలి, బై 2 చేయాలన్నమాట. అంటే ఫార్ములా ఏం చెప్పొచ్చు, ఏ తరగతి యొక్క మధ్య విలువ క్యాలిక్యులేట్ చేస్తున్నామో ఆ తరగతి యొక్క ఎగువ దిగువ అవధుల యొక్క సగటు లేదా సరాసరి మనకి ఏమవుతుంది అంటే మధ్య విలువ అవుతుంది. సగటు అంటే మీకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు, రాసుల మొత్తం 30 రాసుల సంఖ్య. సో ఇక్కడ రాసుల సంఖ్య 2 ఎగువ 1 దిగువ 1 కాబట్టి ఆ రెండు సమ్ చేసి బై 2 చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ 10 + 14 24 బై 2 ఎంత 12. 14 + 20 34 బై 2 17. 20 28 సమ్ చేస్తే 48 బై 2 24. 28 + 38 ఎంత 64 66 బై 2 33. 38 + 40 ఎంత 78 బై 2 ఎంత వస్తుంది 39. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి తరగతి అంతరాలను బేస్ చేసుకొని మనం ఏం క్యాలిక్యులేట్ చేసాము, మధ్య విలువ క్యాలిక్యులేట్ చేసాం. మధ్య విలువ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసాము, దిగువ అవధి ప్లస్ ఎగువ అవధి బై 2. దిగువ అవధి ఎగువ అవధి ప్లస్ చేసి బై 2. దిగువ అవధి ప్లస్ ఎగువ అవధి బై 2. ఈ విధంగా మనము మధ్య విలువను క్యాలిక్యులేట్ చేయాలి. ఇది ఫ్రీక్వెన్సీ. విద్యార్థుల సంఖ్య ఎప్పటికైనా కానీ ఇక్కడ ఇచ్చినటువంటిది మనకి ఏమవుతుంది, పౌన పుణ్యాలు అవుతాయి కాబట్టి ఇది మనకి ఏమవుతుంది, FI అవుతుంది. మధ్య విలువ మనకి ఏమవుతుంది, XI అవుతుంది. ఇప్పుడు నేనేం క్యాలిక్యులేట్ చేస్తున్నా, ఫార్ములా ఏంటి, సగటు అంటే ఫార్ములా ఏంటి మీకు ఆల్రెడీ చెప్పాను. సగటు అంటే ఫార్ములా ఏంటి, సిగ్మా FI XI బై సిగ్మా FI. మనకు సిగ్మా FI అంటే పౌన పుణ్యాల మొత్తం ఎంత 40 ఇక్కడ ఇచ్చాడు 40 మంది విద్యార్థులు అని, లేదా మొత్తం సమ్ చేసినా మనకి ఎంత వస్తుందంటే 40 వచ్చేస్తుంది. సో సిగ్మా FI వచ్చేసింది. నెక్స్ట్ ఏం కావాలి, FI XI. సిగ్మా అంటే మీకు సమ్ అని క్లియర్ గా చెప్పాను కదా, అంటే మల్టిప్లై చేసి సమ్ చేయాలి. FI XI అంటే మల్టిప్లై చేసి మొత్తం సమ్ చేస్తే సిగ్మా FI XI అనేది మనకు వచ్చేస్తుంది. సో ఇక్కడ FI XI అంటే ఈ రెండు మల్టిప్లై చేయాలి. 11 3s 33, 10 8s 80, 7 12s 84, 4 17s 68. ఈ రెండు మల్టిప్లై చేసాము. నెక్స్ట్ సిగ్మా అంటే సమ్ చేయాలి కాబట్టి ఇవన్నీ సమ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 499. ఇప్పుడు మనకి క్యాలిక్యులేట్ చేయమని సగటు కాబట్టి సగటు అంటేనే మనకు ఫార్ములా సిగ్మా FI XI బై సిగ్మా FI. సో సిగ్మా FI XI ఎంత 499 బై సిగ్మా FI ఎంత 40. దీన్ని సింప్లిఫై చేసామనుకోండి మనకి ఎంత వస్తుంది అంటే 12.48. అంటే ఇక్కడ ఓవరాల్ గా ఒక విద్యార్థి సగటు గైర్ హాజరు ఎంత అంటే 12.48 డేస్, 12.48 రోజులు. ఈ విధంగా మనకి ఇక్కడ ఈ తరగతి అంతరాలను బేస్ చేసుకుని మనము క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఇక్కడ సింపుల్ లాజిక్, ఈ రెండు సమానంగా ఉంటే, సమానంగా లేకపోతే మనం మార్చుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ సమానంగా ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, మధ్య విలువ క్యాలిక్యులేట్ చేసి
సో ఇచ్చినటువంటి విద్యార్థుల సంఖ్య పౌనఃపున్యాల పరంగా FI అవుతుంది. మనం క్యాలిక్యులేట్ చేసినటువంటి మధ్య విలువ XI అవుతుంది కాబట్టి FI/XI క్యాలిక్యులేట్ చేశాను. సో మనకు ఫార్ములా సిగ్మా FI/XI కాబట్టి మొత్తం సమ్ చేస్తే 499, ఫార్ములా సిగ్మా FI కాబట్టి పౌనఃపున్యాలు మొత్తం 40 బై చేస్తే మనకు ఆన్సర్ ఎంత 12.48. నెక్స్ట్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే సేమ్ తరగతి అంతరాలను బేస్ చేసుకొని నెక్స్ట్ మోడల్, ఇందాక మోడల్ కి ఈ మోడల్ కి డిఫరెన్స్ ఏంటంటే ఇందాక ఫ్రీక్వెన్సీస్ మొత్తం ఇచ్చాడు, అంటే పౌనఃపున్యాలు మొత్తం ఇచ్చేసి సగటు క్యాలిక్యులేట్ చేయమని చెప్పాడు. ఇప్పుడు ఏం చేశాడు, సగటు ఇచ్చాడు, సగటు ఇచ్చేసి ఫ్రీక్వెన్సీలో మధ్యలో ఒకటి వదిలేసి ఆ వదిలేసిన దాన్ని క్యాలిక్యులేట్ చేయమని ఇచ్చాడు. సేమ్ ప్రిన్సిపల్ ఇందాక ఏదైతే చెప్పామో అదే మెథడ్ ఫాలో అవ్వండి. ఇక్కడ సగటు ఇచ్చేసి ఇక్కడ ఏదైతే మిస్ అయిందో ఆ మిస్ అయింది క్యాలిక్యులేట్ చేయమని ఇచ్చాడు. ఇందాక చెప్పినటువంటి ప్రాసెస్ మొత్తం కంటిన్యూ చేస్తే సరిపోతుంది. సో చూడండి ఇక్కడ ఆన్సర్, పిల్లల వారి ఖర్చు ఇచ్చాను, అదే విధంగా పిల్లల సంఖ్య ఇచ్చాను. సో పిల్లల సంఖ్య మనకి ఏమవుతుందని చెప్పాను, పౌనఃపున్యాలు అవుతుంది కాబట్టి F1 అవుతుంది. నెక్స్ట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి, తరగతి అంతరాలను బేస్ చేసుకుని ఇచ్చినప్పుడు మధ్య విలువ క్యాలిక్యులేట్ చేయమని చెప్పాను. ఆ తరగతి యొక్క మధ్య విలువ ఏమవుతుంది, దిగువ అవధి ప్లస్ ఎగువ అవధి బై 2 అవుతుంది. అంటే మనం ఏం చెప్పొచ్చు, ఇక్కడ మధ్య విలువ XI అవుతుంది. 11 + 13 24, 24 బై 2 ఎంత 12, 13 + 15 28, 28 బై 2 ఎంత 14, 15 + 17 ఎంత 32, 32 బై 2 ఎంత 16. ఈ విధంగా నేనేం క్యాలిక్యులేట్ చేశాను, మధ్య విలువలు క్యాలిక్యులేట్ చేశాను. నెక్స్ట్ ఏం చేయాలి, ఇచ్చినటువంటి పిల్లల సంఖ్య F1 అవుతుంది, తరగతి అంతరాలను బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసినటువంటి మధ్య విలువ మనకు XI అవుతుంది. మనకు ఫార్ములా ఏంటి, సగటు అంటేనే ఫార్ములా సిగ్మా FI/XI బై సిగ్మా FI. మనకి ఇప్పుడు FI/XI క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి FI/XI ఈ రెండు మల్టిప్లై చేస్తున్నా. మల్టిప్లై చేస్తే 7 12 84, 6 14 84, 16 9 144. సో మల్టిప్లై చేశాను. బట్ ఇక్కడ F అలాగే రాసుకోవాలి. అప్పుడు F/20 మనకి ఏమవుతుంది 20F అవుతుంది. 5/22 110, 4/24 ఎంత 96. మనకి ఇప్పుడు ఫ్రీక్వెన్సీలన్నీ సమ్ చేసాం అనుకోండి, ఇక్కడ F ఉంది కాబట్టి 7 + 6 13, 22, 35, 40, 44, 44 ప్లస్ F, 44 ప్లస్ F. నెక్స్ట్ సిగ్మా FI/XI అంటే ఇవన్నీ సమ్ చేస్తున్నా, ఇవన్నీ సమ్ చేస్తే 20F సపరేట్ గా ఉంది కాబట్టి ఈ 20F తప్ప మిగతావన్నీ సమ్ చేస్తే 752 వస్తుంది. 752 ప్లస్ 20F అంటే సిగ్మా FI/XI ఏమవుతుంది 752 ప్లస్ 20F అవుతుంది. సిగ్మా FI మనకి ఏమవుతుంది 44 ప్లస్ F, అంటే F సపరేట్ ఉంది కాబట్టి ఆ సపరేట్ ఉండే వాటిని మనము సపరేట్ గా రాసుకోవాలి. ఇప్పుడు మనకు ఫార్ములా సగటు ఈజ్ ఈక్వల్ టు సిగ్మా FI/XI బై సిగ్మా FI. మరి సగటు ఆల్రెడీ ఇచ్చాడు, ప్రాబ్లం లోనే ఇచ్చాడు. సగటు ఎంత ఇచ్చాడు, పిల్లల సగటు చేతి ఖర్చు 18 రూపాయలని ఇచ్చాడు కాబట్టి, అంటే సగటు 18 రూపాయలని, అంటే సగటు ఎంత ఇచ్చాడు 18 ఇచ్చాడు, ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి ప్లస్ సగటు 18 ఈజ్ ఈక్వల్ టు సిగ్మా FI/XI ఎంత 752 ప్లస్ 20F, 752 ప్లస్ 20F బై సిగ్మా FI. సిగ్మా FI ఎంత వచ్చింది 44 ప్లస్ F, 44 ప్లస్ F. క్రాస్ మల్టిప్లికేషన్ 18 into 44 792 ప్లస్ 18 into F, 18F is equal to 752 plus 20F. సో F లో సైడ్ చేస్తున్నా, కాన్స్టెంట్ లో సైడ్ చేస్తే ఈ ప్లస్ 18F ఈ సైడ్ వస్తే మైనస్ 18F అవుతుంది. 20F లో నుంచి 18F సబ్ట్రాక్ట్ చేస్తే 2F అవుతుంది. ఈ 752 ఈ సైడ్ వస్తే 792 మైనస్ 752 ఎంత 40. అప్పుడు 2F is equal to 40 అయితే ఈ 2 ఈ సైడ్ వస్తే మనకు డివైడ్ అవుతుంది కదా, అప్పుడు 40/2 ఎంత 20. అంటే ఇక్కడ మిస్ అయినటువంటి F వాల్యూ మనకి ఎంత వస్తుంది, ఆన్సర్ 20. అంటే ఇందాక చెప్పినటువంటి ప్రాబ్లమే, సేమ్ అదే మెథడే. ఇక్కడ సగటు ఇచ్చి మధ్యలో మిస్ అయినటువంటి పౌనఃపున్యాన్ని క్యాలిక్యులేట్ చేయమని ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే సేమ్ తరగతి అంతరాలను బేస్ చేసుకొని ఇందాక చెప్పినటువంటి మోడలే, బట్ మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో, తరగతి అంతరాలు వేరుగా ఉంటే ఎలా చేయాలి అని కన్ఫ్యూజ్ అవుతారేమో అని ఈ ప్రాబ్లం చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి 52 53 ఉంది, 55 56 ఉంది. ఇందాక సమానంగా ఉన్నాయి, ఇప్పుడు సమానంగా లేవు. సో సమానంగా ఉన్నా సమానంగా లేకపోయినా సగటు క్యాలిక్యులేట్ చేయడం సేమ్, సింప్లీ మధ్య విలువ క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే మరి ఇక్కడ సమానంగా ఉన్నాయి కదా, సమానంగా లేకపోతే మళ్ళా ఇంకొక ప్రాసెస్ ఏమైనా ఉందేమో అంటే సగటుకు ఎటువంటి ప్రాసెస్ అయితే లేదు. సో ఇక్కడ సేమ్ ప్రాసెస్, మామిడి పళ్ళ సంఖ్య ఇచ్చాడు, పెట్టెల సంఖ్య ఇచ్చాడు. క్యాలిక్యులేట్ చేయమన్నది ఏంటి, ఒక్కొక్క పెట్టెలో ఉండేటువంటి మామిడి పళ్ళ సగటు ఎంత అని అడిగాడు. సేమ్ ప్రిన్సిపల్, ఒక్కసారి మామిడి పళ్ళ సంఖ్య పెట్టెల సంఖ్య మనకి ఏమవుతుంది FI అవుతుంది. మధ్య విలువ క్యాలిక్యులేట్ చేస్తున్నా XI 50 ప్లస్ 52 బై 2 ఎంత 51.
53 ప్లస్ 55 బై 2 54, 56 ప్లస్ 57 బై 2 ఎంత 57. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, మధ్యలో ఒక్కటే గ్యాప్ ఉంటే ఐ మీన్ 78 ఇలా 78 గ్యాప్ ఉండి 80 ఇలా ఇచ్చాడు అనుకోండి, అంటే మధ్యలో ఒక్కటే గ్యాప్ ఇచ్చాడు అనుకోండి, మనకి ఎప్పటికీ సగటు ఏమవుతుందంటే ఆ మధ్యలో ఉండేదే వచ్చేస్తుంది. ఇక్కడ 51 గ్యాప్ ఇచ్చాడు, నెక్స్ట్ ఇక్కడ 54 గ్యాప్ ఇచ్చాడు, 57 గ్యాప్ ఇచ్చాడు, 60 గ్యాప్ ఇచ్చాడు, 63 గ్యాప్ ఇచ్చాడు. అంటే మళ్ళీ మీరు 62 ప్లస్ 64 ప్లస్ చేసి బై 2 చేసి అంత లేకుండా సింపుల్ గా చెప్పేశాను అనమాట. సో ఇప్పుడు xi, నెక్స్ట్ ఏం చేయాలి, fi ఇంటూ xi, ఈ రెండు మల్టిప్లై చేస్తున్నా. నెక్స్ట్ ఫార్ములా ప్రకారం ఏంటి, సిగ్మా fi xi బై సిగ్మా fi, అంటే సిగ్మా fi మొత్తం సమ్ చేస్తున్నా ఎంత వస్తుంది, 22,875 వస్తుంది. సిగ్మా fi ఫ్రీక్వెన్సీలు అన్ని సమ్ చేస్తే ఎంత వస్తుంది, 400 వస్తుంది. సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ 57.1875 సంథింగ్ వస్తుంది. దాన్ని మనము 57.19 గా రాసుకోవచ్చు. అంటే సేమ్ మెథడే, ఇందాక చెప్పినటువంటి మెథడ్ లో ఫ్రీక్వెన్సీ ఇచ్చేసి సగటు క్యాలిక్యులేట్ చేయమనొచ్చు, లేదా సగటు ఇచ్చేసి ఫ్రీక్వెన్సీలో ఒకటి మిస్ అయ్యి కూడా క్యాలిక్యులేట్ చేయమని అడగడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ కాన్సెప్ట్ వర్గీకృత దత్తాంశాల యొక్క బహుళకము. దీన్ని మనం ఇంగ్లీష్ లో మోడ్ ఆఫ్ గ్రూప్ డేటా అంటాం. బహుళకము అంటే ఆల్రెడీ మీకు 8th 9th క్లాస్ లో చాలా స్పష్టంగా చెప్పాను. బహుళకం యొక్క ప్రాపర్టీస్ కూడా మీకు అక్కడ చెప్పడం అయితే జరిగింది. మరి బహుళకము అంటే అర్థం ఏంటి, నెంబర్ ఆఫ్ రిపీటెడ్ అబ్జర్వేషన్, అంటే ఏదైతే ఎక్కువ సార్లు పునరావృత్తి అవుతుందో అదే మనకి ఏమవుతుంది, ఆ దత్తాంశం యొక్క బహుళకం అవుతుంది. అంటే ఎక్కువ సార్లు పునరావృత్తి అయ్యేది అని. సో ఇక్కడ ఒక్కసారి 2 మోడల్స్ ఇచ్చాడు. ఫస్ట్ మోడల్ ఈజీగా చెప్పేయచ్చు, బట్ సెకండ్ మోడల్ క్లాస్ ఇంటర్వల్స్ ని బేస్ చేసుకొని, అంటే తరగతి అంతరాలు ఇచ్చినప్పుడు బహుళకం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ డైరెక్ట్ క్వశ్చన్ చూడండి. 10 క్రికెట్ మ్యాచ్లలో ఒక బౌలర్ తీసినటువంటి వికెట్లు ఈ విధంగా ఉన్నాయి. అంటే ఇక్కడ 2, 6, 4, 5, 0, 2, 1, 3, 2, 3 ఇచ్చాడు. సంథింగ్ ఏదైనా ఇవ్వనివ్వండి, ఇక్కడ ఎక్కువ సార్లు ఏదైతే రిపీట్ అవుతుందో అదే మనకి ఏమవుతుంది అంటే బహుళకం అవుతుంది. ఎక్కువ సార్లు ఏది రిపీట్ అయింది, ఇక్కడ 2 రిపీట్ అయింది కాబట్టి ఇక్కడ 2 అనేది మనకి ఏమవుతుంది అంటే ఈ దత్తాంశం యొక్క బహుళకం అవుతుంది. అంటే దీని యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అబ్జర్వ్ చేస్తే, వికెట్ల సంఖ్య, నెక్స్ట్ మ్యాచ్ల సంఖ్య. 0 వికెట్లు ఎన్నిసార్లు తీశాడు, ఒక్కసారి తీశాడు. నెక్స్ట్ 1 వికెట్ ఎన్నిసార్లు ఉంది, 1 టైం. నెక్స్ట్ 2 వికెట్స్ ఎన్నిసార్లు ఉంది, 1, 2, 3 టైమ్స్ ఉంది. అంటే ఎక్కువ సార్లు రిపీట్ అయింది 2 కాబట్టి ఈ 2 నే మనకి ఏమవుతుంది అంటే ఇచ్చిన దత్తాంశ విలువల యొక్క బహుళకం అవుతుంది. మరి బహుళకం యొక్క ప్రాపర్టీస్ మీకు ఆల్రెడీ 7th 8th 9th లో క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది అనమాట. అక్కడ అబ్జర్వ్ చేస్తే డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. బట్ ఇక 10th క్లాస్ కాబట్టి 10th క్లాస్ స్టాండర్డ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నా. నెక్స్ట్ తరగతి అంతరాలు ఇచ్చినప్పుడు ఫ్రెండ్స్, తరగతి అంతరాలు ఇచ్చినప్పుడు మనము ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, ఆల్రెడీ మీకు ప్రీవియస్ లో సగటు బేస్ చేసుకుని చెప్పాను. ఇప్పుడు బహుళకము అంటే ఫస్ట్ ఇచ్చినటువంటి దత్తాంశ విలువలలో ఏదైతే ఎక్కువ సార్లు పునరావృత్తి అవుతుందో అదే ఆ దత్తాంశం యొక్క బహుళకం అవుతుంది, మోడ్ అవుతుంది. బట్ తరగతి అంతరాలు ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫార్ములా హైలైట్ చేసుకోండి. బహుళకము ఇజ్ ఈక్వల్ టు L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే, L అంటే అర్థం ఏంటి అంటే బహుళక తరగతి యొక్క దిగువ అవధి. అంటే ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే, ఏదైతే ఇచ్చినటువంటి తరగతి అంతరాలలో, సో ఫార్ములా మీరు హైలైట్ చేసుకోవాలి, ఓకేనా. దాన్ని ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్తా. ఇచ్చినటువంటి ఇక్కడ టేబుల్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఎక్కడుందో హైలైట్ చేయండి. ఫస్ట్ ఫ్రీక్వెన్సీ ఎక్కడుంది, పౌనపున్యాలలో ఎక్కువగా ఎక్కడుంది, 61 ఉంది. చూడండి ఈ 61 ఉంది కదా, ఇది ఎక్కువగా ఉంది. ఈ ఎక్కువగా పౌనపున్యం ఏదైతే ఉందో ఈ పౌనపున్యం యొక్క తరగతి అంతరాలలో దిగువ అవధి మనకి ఏమవుతుంది అంటే L అవుతుంది. అంటే దిగువ అవధి మనకి ఏమవుతుంది 60 అవుతుంది. ఓకేనా, క్లియరా. అంటే ఇక్కడ L ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 60. ఫస్ట్ స్టెప్ లో L ఈజ్ ఈక్వల్ టు ఎంత 60. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాము, L అనేది దేన్ని బేస్ చేసుకొని ఉంది, ఇచ్చినటువంటి పౌనపున్యాలలో ఏదైతే గ్రేటర్ ఫ్రీక్వెన్సీ అవుతుందో, అంటే ఎక్కువ పౌనపున్యం ఎక్కడైతే ఉంటుందో దాని యొక్క తరగతి అంతరాలలో దిగువ అవధి ఏదైతే ఉంటుందో అది L అవుతుంది. సో ఇక్కడ 61 అనేది ఇచ్చినటువంటి పౌనపున్యాలలో గ్రేటర్ నెంబర్ కాబట్టి 61. ఈ 61 యొక్క తరగతి అంతరాలలో దిగువ అవధి ఏంటి 60.
దిగువ అవధి 60, ఎగువ అవధి 80. అప్పుడు దిగువ అవధి ఇక్కడ 60 కాబట్టి ఈ 60 మనకి ఏమవుతుంది L అవుతుంది. అది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ F1 అంటున్నాము. మరి F1 అంటే అర్థం ఏంటి అంటే తరగతి యొక్క పౌనపున్యము. ఏంటి? బహుళకం తరగతి యొక్క పౌనపున్యము అంటే గ్రేటర్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో ఇచ్చినటువంటి పౌనపున్యాలలో ఎక్కువ పౌనపున్యము గ్రేటర్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో అది మనకి ఎఫ్ అవుతుంది. అంటే ఇచ్చిన పౌనపున్యాలలో గ్రేటర్ ఫ్రీక్వెన్సీ 61 కాబట్టి 61 మనకి ఏమవుతుంది ఎఫ్ అవుతుంది. సో మనకు ఎఫ్ ఏంటో తెలిసింది F1 అంటే ఇక్కడ F1 అంటే ఏంటో తెలిసింది, L అంటే ఏంటో తెలిసింది. నెక్స్ట్ F0 అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ F1 అంటే ఏం చెప్పాను, గ్రేటర్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో ఆ గ్రేటర్ ఫ్రీక్వెన్సీ అని చెప్పాను. ఆ గ్రేటర్ ఫ్రీక్వెన్సీకి ముందు ఉన్నటువంటి పౌనపున్యము F0 అయితే ఆ గ్రేటర్ ఫ్రీక్వెన్సీకి తర్వాత ఉన్న పౌనపున్యం మనకి ఏమవుతుంది అంటే F2 అవుతుంది. అంటే ఇక్కడ F1 కి గ్రేటర్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో దీనికి ముందు ఉన్నది మనకి ఏమవుతుంది F0 అవుతుంది. దాని తర్వాత ఉన్నది మనకి ఏమవుతుంది అంటే F2 అవుతుంది. క్లియరా? సో మీకు అర్థమైంటుంది. గ్రేటర్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో అది F1, దానికి ముందు ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ F0, దాని తర్వాత ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది F2 అవుతుంది. సో F2 తెలుసు, F1 తెలుసు, F0 తెలుసు, L తెలుసు. ఇంకేం తెలియాలి? H తెలియాలి. H అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ H అంటే ఏంటి, ఇక్కడ తరగతి పొడవు అంటే బహుళకము తరగతి పొడవు. అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే అన్ని సమానం చూడండి. 0 20 20 40 40 60 60 80 80 100 100 120 అంటే వీటికి డిఫరెన్స్ 20 - 0 20 40 - 20 20 60 - 40 20 80 - 60 20 100 - 80 20 అంటే వీటి యొక్క ఫర్ ఎగ్జాంపుల్ 5 8 8 11 ఇలా ఇచ్చాడు అనుకోండి. 8 - 5 ఎంత 3, 11 - 3 ఎంత 3 అంటే H ఏమవుతుంది అంటే 3 అవుతుంది. సింపులా? అంటే క్లాస్ ఇంటర్వల్స్ అన్ని ఎలా ఉన్నాయి, తరగతి పొడవులన్నీ ఎలా ఉంటాయంటే సమానంగా ఉంటాయి. అలా సమానంగా ఉన్నప్పుడు ఆ బహుళ తరగతి పొడవే మనకి ఏమవుతుంది అంటే H అవుతుంది. అంటే సింప్లీ చేయాలంటే ఏంటి, ఇక్కడ 4 8 ఇచ్చాడు అనుకోండి. 8 - 4 ఎంత 4. అదే విధంగా నెక్స్ట్ ఏమి ఇస్తాడు 8 12 12 16 ఈ విధంగా ఇస్తాడు అనమాట. క్లాస్ ఇంటర్వెల్స్ బేస్ చేసుకొని డిఫరెన్సెస్ 20 - 0 ఎంత 20. ఆ 20 మనకి ఏమవుతుంది అంటే H అవుతుంది. అన్ని తెలిసినవి చూడండి. ఇంకా జస్ట్ సబ్స్టిట్యూట్ చేయడమే. ఫార్ములా L అంటే ఏంటి, L అంటే ఏంటి, గ్రేటర్ ఫ్రీక్వెన్సీ ఎక్కడైతే ఉంటుందో ఆ ఫ్రీక్వెన్సీ తరగతి అంతరాన్ని బేస్ చేసుకొని దిగువ అవధి అంటే మనకు L 60 ప్లస్ F1 అంటే ఏం చెప్పాను, గ్రేటర్ ఫ్రీక్వెన్సీ మైనస్ F0 అంటే ఏంటి, దానికి ముందు ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ బై 2F1 మైనస్ F0. F2 అంటే ఏంటి, దాని తర్వాత ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ ఇంటూ H అంటే ఏం చెప్పాను 20. సింప్లిఫై చేస్తే 60 ప్లస్ 61 - 52 9 బై 2 into 61 122 minus 52 minus 38 ఎంత -90 into 20 60 plus 9 by 122 minus 90 ఎంత 32 into 20. So 4 5s are 4 8s are 9 5s are 45 by 8 45 by 8 simplify చేస్తే 5.628 625. So 60 plus 5.6 something ఏమవుతుంది 65 plus 65.62 hours. అంటే ఇక్కడ మీకు ఈ ఫార్ములా హైలైట్ చేసుకోండి. ఈ ఫార్ములాను బేస్ చేసుకొని L అంటే ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేస్తే గ్రేటర్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో దాని యొక్క తరగతి అంతరం యొక్క దిగువ అవధి. F1 అంటే ఏంటి, ఇచ్చిన ఫ్రీక్వెన్సీలలో గ్రేటర్ ఫ్రీక్వెన్సీ. F0 అంటే ఏంటి, గ్రేటర్ ఫ్రీక్వెన్సీకి ముందున్నది. F2 అంటే ఏంటి, గ్రేటర్ ఫ్రీక్వెన్సీకి తర్వాత ఉన్నది. H అంటే ఏంటి, క్లాస్ ఇంటర్వల్ యొక్క లెంత్ ఆఫ్ క్లాస్ ఇంటర్వల్. ఈ విధంగా మనం అన్ని తెలుసుకొని సింప్లీ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేది మనకి ఏమవుతుంది బహుళకము మోడ్. నెక్స్ట్ వర్గీకృత దత్తాంశం యొక్క మధ్యగతము అంటే ఇంగ్లీష్ లో మీడియన్ అంటాం. సో మీడియన్ ఆఫ్ గ్రూప్ డేటా. యాక్చువల్ గా మీడియన్ అంటే ఏంటి, మధ్యగతాన్ని బేస్ చేసుకుని మనం డైరెక్ట్ గా కొన్ని నెంబర్స్ ఇచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక తరగతిలోని 5 మంది విద్యార్థుల యొక్క ఎత్తులు ఈ విధంగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 140 సెంటీమీటర్స్ 132 సెంటీమీటర్స్ 128 సెంటీమీటర్స్ 144 సెంటీమీటర్స్ 150 సెంటీమీటర్స్ ఇలా ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్.
సో ఇలాంటి దానికి మధ్యగతం మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎలా? ఇచ్చినటువంటి దత్తాంశ విలువలను మనము ఆరోహణ క్రమము లేదా అవరోహణ క్రమంలోకి మార్చుకోవాలి. ఇది మీకు 8th క్లాస్ లో చాలా స్పష్టంగా చెప్పాను బేసిక్స్. సో అసెండింగ్ ఆర్డర్ కానివ్వండి, డిసెండింగ్ ఆర్డర్ కానీ మార్చుకోవాలి. సో అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? చిన్న నుండి పెద్ద మార్చుకుంటే ఫస్ట్ వన్ ఏమొస్తుంది మనకు 128 వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ ఏమొచ్చేస్తుంది 132 వస్తుంది. నెక్స్ట్ 140 వస్తుంది. నెక్స్ట్ 144, నెక్స్ట్ 150. వీటిల్లో మధ్యలో ఏదైతే ఉంటుందో అదే మనకి ఏమవుతుంది? మధ్యగతం అవుతుంది. ఎప్పుడు ఇచ్చిన దత్తాంశ విలువలు 1 2 3 4 5 ఉన్నాయి అంటే బేసి అయితే ఎగ్జాక్ట్ గా మనం మధ్యలో క్యాలిక్యులేట్ చేయవచ్చు. సింప్లీ ఇటు క్యాన్సిల్ చేసుకుంటూ వస్తే మధ్యలో మనకు ఒకటే మిగులుతుంది కాబట్టి డైరెక్ట్ గా మనకు 140 అనేది మధ్యగతం అవుతుంది. ఇన్ కేసు ఇంకొకటి యాడ్ చేశాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 129 సెంటీమీటర్స్ అని కూడా ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు మనకి ఏమొస్తుంది? ఆర్డర్ 128 తర్వాత మనకు 129 కూడా వస్తుంది. 128 నెక్స్ట్ 129. ఇప్పుడు మనం చూస్తే మనకు మధ్యలో 2 మిగులుతాయి చూడండి. సో ఇక్కడ 1 1 1 1 ఇలా క్యాన్సిల్ చేస్తే మనకు మధ్యలో ఎన్ని మిగులుతాయి? 2 మిగులుతాయి. అప్పుడు ఈ రెండింటి యొక్క మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే సగటు క్యాలిక్యులేట్ చేయాలి. ఎప్పుడు? n అనేది సరి సంఖ్య అయితే. దీన్ని మన ఫార్ములా ప్రకారం చెప్తే 1 2 3 4 5 6 వచ్చాయి అంటే 6/2 అంటే 3వ రాశి. నెక్స్ట్ n/2 + 1 అంటే 4వ రాశి. మూడవది నాలుగవది ఏముంది? 1 2 3. మూడవది అంటే ఇది, నాలుగవది అంటే ఇది. ఈ రెండింటికి మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? సగటు క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. అది మీకు 8th క్లాస్ లో చాలా స్పష్టంగా చెప్పాను. అంటే డైరెక్ట్ గా ఇస్తే, అంటే ఇలా డైరెక్ట్ గా విలువలు ఇచ్చేసి ఇలా విలువలు ఇచ్చేసినప్పుడు క్యాలిక్యులేట్ చేయడం మనకి సింపుల్. అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్ క్యాలిక్యులేట్ చేసుకొని సో ఇటు అంటే ఫస్ట్ లాస్ట్, సెకండ్ లాస్ట్ 2 అలా 2 మిగిలితే సగటు కనుక్కోండి, ఒకటే మిగిలితే అదే మనము ఆ దత్తాంశం యొక్క మధ్యగతం అని చెప్తాము. అది మీకు ఆల్రెడీ 8th క్లాస్ 9th క్లాస్ లో వచ్చేసాయి. బట్ ఇక్కడ కొంచెం డెప్త్ గా ఇస్తాడు. 10th క్లాస్ కాబట్టి కొంచెం డెప్త్ గా ఉంటుంది. మరి ఫస్ట్ మోడల్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఒక పరీక్షలో 50 మార్కులకు 100 మంది విద్యార్థులు సాధించినటువంటి మార్కులను ఇక్కడ ఇచ్చాడు. మరి దీని యొక్క మధ్యగతం ఎంత? సో 100 మంది అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ క్లియర్ గా n = 100 అనేది మనకి ఏమవుతుంది? సరి సంఖ్య అవుతుంది. సో సరి సంఖ్య అయినప్పుడు మీకు ఏం చెప్పాను? n/2 రాసి n/2 + 1 రాసి ఈ రెండింటికి మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? సగటు క్యాలిక్యులేట్ చేస్తే అదే మనకి ఏమవుతుంది? మధ్యగతం అవుతుంది. సో చాలా మంది విద్యార్థుల సంఖ్యను బేస్ చేసుకుని అసెండింగ్ ఆర్డర్ రాసుకొని సో దీన్ని మధ్య సో ప్రాసెస్ అది కాదు. ఇక్కడ ఏమి ఇచ్చాడు? మార్కులు ఇచ్చాడు, విద్యార్థుల సంఖ్య ఫ్రీక్వెన్సీ అవుతుంది. బట్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది ఏంటి? మధ్యగతము. దీన్ని బేస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి దీంట్లో మనకు 2 లాజిక్స్ ఉన్నాయి. ఫస్ట్ చూడండి, సాధించిన మార్కులను బేస్ చేసుకొని చెప్పాలి కాబట్టి సాధించిన మార్కులను మనము అవరోహణ క్రమమైన రాసుకోండి లేదా ఆరోహణ క్రమమైన రాసుకోండి. నేను ఆరోహణ క్రమం రాస్తున్నా. ఆరోహణ క్రమం అంటే ఏంటి? చిన్న నుండి పెద్ద. సో అన్నిటికన్నా చిన్నది ఏంటి? 20. సో ఫస్ట్ 20 రాశాను. నెక్స్ట్ ఏంటి? 28. నెక్స్ట్ 25. సో 25 రాశాను. సో 20కి ఏమనుంది? విద్యార్థుల సంఖ్య ఫ్రీక్వెన్సీ 6. 25 వరకు అంటే 25 నెక్స్ట్ కాబట్టి 20. ఓకే, నెక్స్ట్ ఏం వస్తుంది? 28 అంటే ఎంత? 24 రాశాను. నెక్స్ట్ 29 కదా? ఎస్ 29 అంటే ఇక్కడ చిన్న నుండి పెద్ద ఆర్డర్ రాస్తున్నా. అంటే ఫస్ట్ ఏం వస్తుంది? 20 వస్తుంది. నెక్స్ట్ 25, నెక్స్ట్ 28, నెక్స్ట్ 29, నెక్స్ట్ 33, నెక్స్ట్ 38, నెక్స్ట్ 42, నెక్స్ట్ 43. అంటే వీటిని ఆరోహణ క్రమంలో రాసుకుంటే వీటి యొక్క స్ట్రైట్ గా ఏవైతే పౌనపుణ్యాలు ఉన్నాయో వాటిని రాశాను. ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే సంచిత పౌనపుణ్యం క్యాలిక్యులేట్ చేయాలి. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటాం దీన్ని. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేస్తే లాస్ట్ మొత్తము 100 మంది విద్యార్థులు ఇచ్చాడు కాబట్టి లాస్ట్ కు 100 వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ 6 యాజ్ గా రాసుకోవాలి. ఈ 6 కి నెక్స్ట్ 20 యాడ్ చేయాలి. అంటే 6 + 20 26. నెక్స్ట్ ఈ 26 కి 24 యాడ్ చేయాలి. 50 + 28 78. 78 అంటే ఇక్కడ ఇప్పుడు 6 ఫస్ట్ ది 6 కాబట్టి ఫస్ట్ 6 మారదు. నెక్స్ట్ పౌనపుణ్యం రావాలి అంటే నెక్స్ట్ సంచిత పౌనపుణ్యం రావాలంటే ఇక్కడ ఫస్ట్ దానికి నెక్స్ట్ పౌనపుణ్యం మనం ఏం చేయాలి? యాడ్ చేయాలి. అంటే 6 + 20 26. నెక్స్ట్ ఇది 26. దీని నెక్స్ట్ సంచిత పౌనపుణ్యం రావాలంటే ఏం చేయాలి? దానికి తర్వాత ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్యను యాడ్ చేయాలి. అంటే సింప్లీ 60 రాసుకోండి +20 26. 26 రాసుకోండి +20. నెక్స్ట్ 50 + 28 78 15 93 4
97 ప్లస్ 2 99 ప్లస్ 1 అంటే ఆటోమేటిక్ గా 100 వచ్చేసింది కదా. సో n ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది 100 అవుతుంది. సో n ఈజ్ ఈక్వల్ టు 100 వచ్చినప్పుడు మనకు సరి సంఖ్య కాబట్టి n/2 n + 1 అంటే n/2 100/2 ఎంత 50 రాసి నెక్స్ట్ n/2 50 + 1 ఎంత 51 రాసి వీటి యొక్క సగటే మనకి ఏమవుతుంది ఆ దత్తాంశం యొక్క మధ్యగతం అవుతుంది. ఇప్పుడు ఈ సంచిత పౌనఃపున్యంలో 50 ఏడుందో చూడండి 50 ఈడుంది. మనం మార్కులను బేస్ చేసుకొని చెప్తున్నాం కాబట్టి 50కి స్ట్రైట్ గా మార్కులు ఏమున్నాయి 28 పరంగా ఉంది కాబట్టి ఒకటి 28. నెక్స్ట్ 51 అంటే దాని పక్కదే ఇంకా దాని పక్కన 78 ఉంది కదా దేనికి ఇంకా 51 అంటే పక్కదే అని ఇంకా దాని పక్కదే అని దానికి స్ట్రైట్ గా మార్కులు 29 ఉంది కాబట్టి 29 ఎంత 29. ఈ రెండింటికి ఏం క్యాలిక్యులేట్ చేయాలి సగటు క్యాలిక్యులేట్ చేయాలి. సగటు అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య కాబట్టి రెండు యాడ్ చేసి నేను ఏం చేస్తున్నా బై 2 చేస్తున్నా. 28 + 29 సమ్ చేసి బై 2 చేయండి మీకు ఎంత వస్తుంది 28.5. ఇది ఈ దత్తాంశం యొక్క మధ్యగతము. నెక్స్ట్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మధ్యగతాన్ని బేస్ చేసుకొని ఫార్ములా అంటే తరగతి అంతరాలను బేస్ చేసుకొని ఇచ్చినప్పుడు మధ్యగతం బేస్ చేసుకొని చాలా వరకు ఎస్జిటి వాళ్ళకు మీన్ సగటు బేస్ చేసుకొని అడుగుతారు. బట్ మన క్వశ్చన్ ఈ విధంగా ఇచ్చిన ఆన్సర్ చేసే విధంగా మీకు మధ్యగతము బహుళకం కూడా చెప్పడం అయితే జరిగింది. మరి మధ్యగతానికి ఫార్ములా ఏంటి L ప్లస్ n/2 - CF/F × H. మరి ఇక్కడ L అంటే అర్థం ఏంటి మధ్యగత తరగతి దిగువ అవధి అంటే మధ్యగతం యొక్క తరగతి ఏదైతే ఉంటుందో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ మధ్యగతం యొక్క తరగతి అంతరం ఏదైతే ఉంటుందో దాని యొక్క దిగువ అవధి మనకి ఏమవుతుంది అంటే L అవుతుంది. నెక్స్ట్ n అంటే ఏంటి దత్తాంశంలోని రాసుల సంఖ్య. సో రాసుల సంఖ్యను బేస్ చేసుకొని n అంటున్నాము. నెక్స్ట్ CF అంటే అర్థం ఏంటి CF కన్నా ముందు F అంటే ఏంటి అంటే మధ్య తరగతి యొక్క పౌనఃపున్యం అంటే మనం మధ్యగతం యొక్క తరగతి అంతరం క్యాలిక్యులేట్ చేస్తాం కదా దాని యొక్క పౌనఃపున్యం ఏదైతే ఉంటుందో అది మనకి ఏమవుతుంది అంటే F అవుతుంది. ఈ పౌనఃపున్యం ఏదైతే ఉంటుందో దానికి ముందున్న సంచిత పౌనఃపున్యం మనకి ఏమవుతుంది అంటే CF అవుతుంది. అంటే మనం పౌనఃపున్యం క్యాలిక్యులేట్ చేస్తాం కదా దానికి ముందు ఉన్నటువంటి సంచిత పౌనఃపున్యం మనకి ఏమవుతుంది అంటే CF అవుతుంది. H అంటే మనకు ఆల్రెడీ తెలుసు తరగతి పొడవును బేస్ చేసుకొని చెప్తున్నాం ఫార్ములాస్ హైలైట్ చేసుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ ఇచ్చాను చూడండి. ఒక పాఠశాలలోని 10వ తరగతిలోని 51 మంది బాలికల ఎత్తు ఇచ్చారు. మరి దాన్ని బేస్ చేసుకొని మధ్యగతం ఎంత అని ఇచ్చాడు. సో క్వశ్చన్ ఇలా ఇచ్చాడు ఫ్రెండ్స్. ఎత్తు సెంటీమీటర్లలో బాలికల సంఖ్య 140 కన్నా తక్కువ 145 కన్నా తక్కువ 150 కన్నా తక్కువ 155 కన్నా తక్కువ సమ్ టైమ్స్ ఇలా తక్కువ ఎక్కువ అని ఇవ్వచ్చు లేదా సమ్ టైమ్స్ క్లాస్ ఇంటర్వెల్ బేస్ చేసుకొని కూడా ఇవ్వచ్చు. ఇక్కడ ఇది క్వశ్చన్ ఇచ్చాడు. సో బాలికల సంఖ్యను బేస్ చేసుకొని ఇచ్చాడు. ఇప్పుడు మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మొత్తం ఎంతమంది 51 మంది అని ఇచ్చాడు. సో క్లియర్ గా మనకు లాస్ట్ వచ్చేసరికి ఏముంది 51 ఉంది. అంటే డైరెక్ట్ గా మనకు ఆరోహణ క్రమంలోనే ఉన్నాయి చూడండి. ఇది క్వశ్చన్ ఇంతవరకు ఇది ఆన్సర్. సో ఆల్రెడీ ఇచ్చింది 4, 11, 29, 40, 46, 51 అంటే ఆల్రెడీ మనకు ఆరోహణ క్రమంలో ఉన్నాయి కాబట్టి ఇది ఆల్రెడీ మనకి ఇవ్వడమే ఎలా ఇచ్చాడు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఇచ్చాడు. మరి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలో ఇచ్చినప్పుడు మనం ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయాలి అంటే పౌనఃపున్యం క్యాలిక్యులేట్ చేయాలి. ఇందాక ప్రాబ్లం ఏం చెప్పాను పౌనఃపున్యంలో ఇచ్చాడు కాబట్టి దాన్ని నేనేం చేశాను సంచిత పౌనఃపున్యంలోకి క్యాలిక్యులేట్ చేశాను. అంటే క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చాడు కూడా మనము అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి దీన్ని మనము క్లాస్ ఇంటర్వల్స్ లో కన్వర్ట్ చేస్తున్నాం. 140 కన్నా తక్కువ సో ఫస్ట్ అలాగే ఉంటుంది. నెక్స్ట్ 145 కన్నా తక్కువ అంటే అర్థం ఏంటి 140 కన్నా ఎక్కువ 145 కన్నా తక్కువ. సో ఫస్ట్ వన్ ఏంటంటే 140 కన్నా తక్కువ ఇంకా ఎంతైనా కానీ 139, 138 ఇంకెంతైనా కానివ్వండి. నెక్స్ట్ 145 కన్నా తక్కువ అంటే అర్థం ఏంటి ఫస్ట్ దాన్ని బేస్ చేసుకొని 140 కన్నా తక్కువ అని ఇచ్చాడు కాబట్టి నెక్స్ట్ ఏమవుతుంది ఇక్కడికి రావాలి అంటే 140 కన్నా తక్కువ ఉండకూడదు కాబట్టి 140 కన్నా ఎక్కువ 145 కన్నా తక్కువ 140 కన్నా ఎక్కువ 140 కన్నా తక్కువ. నెక్స్ట్ ఏమైండాలి 141 కన్నా ఎక్కువ 150 కన్నా తక్కువ. నెక్స్ట్ 150 కన్నా ఎక్కువ 155 కన్నా తక్కువ. నెక్స్ట్ 155 కన్నా ఎక్కువ 160 కన్నా తక్కువ. ఈ విధంగా మనము ఏం చేసుకున్నాము క్లాస్ ఇంటర్వల్స్ లోకి కన్వర్ట్ చేసుకున్నాం. ఏం లేదు 140 కన్నా తక్కువ అని ఇచ్చాడు కాబట్టి 140 కన్నా తక్కువ అని రాయండి. నెక్స్ట్ ఎక్కువ ఉండాలి 140 కన్నా ఎక్కువ ఉండాలి కాబట్టి 140 కన్నా ఎక్కువ అంటే 140. నెక్స్ట్ ఏంటి 145 కన్నా తక్కువ అంటే 145. నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి 145 కన్నా ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ 150 కన్నా తక్కువ. నెక్స్ట్ 150 కన్నా ఎక్కువ ఉండాలి 155 కన్నా తక్కువ. అంటే ఈ పక్క అన్ని తక్కువలు వస్తాయి చూడండి. 140 కన్నా తక్కువ 145 కన్నా తక్కువ 145 కన్నా తక్కువ 140 కన్నా ఎక్కువ 155 కన్నా తక్కువ 145 కన్నా ఎక్కువ 155 కన్నా తక్కువ 150 కన్నా ఎక్కువ 160 కన్నా తక్కువ 155 కన్నా ఎక్కువ 165 కన్నా తక్కువ
దేనికి ఎక్కువ ఉండాలి 160 కన్నా ఎక్కువ ఉండాలి. అది మనకు ఈ డయాగ్రామ్ ను బేస్ చేసుకొని చెప్పచ్చు, అంతే కదా. ఇప్పుడు 145 కన్నా తక్కువ అంటే ఇక్కడ 145 కన్నా తక్కువ అంటే 140 కన్నా కూడా తక్కువనే. బట్ ఈ కండిషన్ సాటిస్ఫై కాకపోతే నెక్స్ట్ కి వస్తాం మనము. ఫర్ ఎగ్జాంపుల్ 143 అంటున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 145 కన్నా తక్కువ, 140 కన్నా తక్కువనా కాదు. అప్పుడు నెక్స్ట్ స్టెప్ వెళ్ళిపోవాలి. 145 కన్నా తక్కువ, 145 కన్నా తక్కువ, దేనికన్నా ఎక్కువ 140 కన్నా ఎక్కువ. అంటే ఇది 140 కన్నా ఎక్కువ ఉంది, 145 కన్నా తక్కువ ఉంది, అంటే నెక్స్ట్ కండిషన్ సాటిస్ఫై అవుతుందని. ఈ విధంగా మనము క్లాస్ ఇంటర్వల్స్ రాశాను. ఇవ్వడమే మనకు సంచిత పౌనపుణ్యం ఇచ్చాడు కాబట్టి సంచిత పౌనపుణ్యం ఇచ్చాడు. ఇందాక మీకు పౌనపుణ్యం ఇచ్చినప్పుడు సంచిత పౌనపుణ్యం ఎలా క్యాలిక్యులేట్ చేశాను చెప్పాను. ఫస్ట్ 4 యాస్టీస్ గా రాస్తాము. 4 + 7 11, 4 + ఈ విధంగా. అంటే ఇప్పుడు నేను పౌనపుణ్యం కనుక్కున్న ఫ్రెండ్స్, ఇది బ్లాంక్, ఇది బ్లాంక్. ఓకే, మీకు కనుక్కొని చెప్తాలేండి. ఇవి బ్లాంక్స్. సో ఇప్పుడు మనకు ఆల్రెడీ సంచిత పౌనపుణ్యాలను బేస్ చేసుకొని ఇచ్చాడు. మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి ఇప్పుడు? పౌనపుణ్యాలు క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫస్ట్ 4 అలాగే రాయండి. నెక్స్ట్ ఏం లేదు, దీంట్లోంచి తీసేస్తే ఇక్కడ వచ్చేస్తుంది 11 - 4 7. నెక్స్ట్ దీంట్లోంచి తీసేయాలి 29 - 11 18. నెక్స్ట్ దీంట్లోంచి తీసేయాలి 40 - 29 11. నెక్స్ట్ దీంట్లోంచి తీసేయాలి 46 - 40 6. నెక్స్ట్ దీంట్లోంచి తీసేయాలి 51 - 41 and 46 అంతా 5. ఈ విధంగా మనము పౌనపుణ్యాలు క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు చెక్ చేసుకోండి. పౌనపుణ్యాలు బేస్ చేసుకొని సంచిత పౌనపుణ్యాలు 4 + 7 11, 11 + 18 29, 29 + 11 40, 40 + 6 46, 46 + 5 51. సరిపోయిందా? 51 సరిపోయింది. ఇవన్నీ మనకు ఆరోహణ క్రమంలో కూడా వచ్చాయి. అంటే ఫస్ట్ ఇక్కడ ఇవ్వడమే సంచిత పౌనపుణ్యాన్ని బేస్ చేసుకొని ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు నేనేం కనుక్కున్నా? పౌనపుణ్యాలను బేస్ చేసుకొని కనుక్కున్నా. ఇప్పుడు ఈ టేబుల్లో మనకు ఇవన్నీ వస్తాయి. సో ఎలా వస్తాయి చూడండి. ఫస్ట్ ఎల్. ఎల్ అంటే ఏం చెప్పాను? మధ్యగత తరగతి యొక్క దిగువది. మధ్యగతము అంటే ఏం చెప్పాను? మధ్యగతము అంటే ఇందాక ఇచ్చినటువంటి అబ్జర్వేషన్ల సంఖ్య, అంటే రాసుల సంఖ్య బేస్ అనుకోండి. బేస్ సంఖ్య అయితే సింప్లీ n/2 చేస్తే సరిపోతుంది. అదే సరి సంఖ్య అనుకోండి n/2, n/2 + 1 ఏం కనుక్కోవాలి? సగటు కనుక్కోవాలి అని చెప్పాను. ఇక్కడ మనకు 51 ఇచ్చాడు. 51 అనేది ఏంటి? బేస్ సంఖ్య. 51 అనేది ఏంటి? బేస్ సంఖ్య. సో బేస్ సంఖ్య కాబట్టి మనం ఏం చేయాలి? మధ్యగతము n51. సో 51 బేసి సంఖ్య కాబట్టి n/2 నే మనకి ఏమవుతుంది? మధ్యగతం అవుతుంది. సో 51/2 ఎంత? 25.5. మరి ఇప్పుడు సంచిత పౌనపుణ్యాలలో 25 కన్నా ఎక్కువ ఏముందో చూడండి. సంచిత పౌనపుణ్యాలలో 25 కన్నా ఎక్కువ అంటే ఇదేనా? 29. ఇప్పుడు దీని యొక్క దిగువది, దీని యొక్క దిగువది, ఈ 29 యొక్క దిగువది అంటే మనకి ఇక్కడ క్లాస్ ఇంటర్వల్ ఏంటి? 145 150, 145 150. దీని యొక్క దిగువది మనకి ఏమవుతుంది? 145 అవుతుంది. కాబట్టి L = ఎంత? 145. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, SGTకి ఇంత డెప్త్ గా అడగడు, బట్ ఇంపార్టెంట్. సో మనకి ఇచ్చినటువంటి సంఖ్య 51. సో బేస్ సంఖ్య అయినప్పుడు మధ్యగతం ఏమవుతుంది? n/2 అవుతుంది. మీకు కింద కూడా చెప్పాను. బేస్ సంఖ్య అయితే n/2, సరి సంఖ్య అయితే n/2, n/2 + 1 యొక్క సగటు అని చెప్పాను. సో 51 బేస్ సంఖ్య కాబట్టి 51/2 ఎంత? 25.5. సంచిత పౌనపుణ్యాలలో 25 కన్నా ఎక్కువ ఏముంది? 29 ఉంది. ఈ 29 యొక్క తరగతి అంతరము 145 150, 145 150. దీంట్లో దిగువది ఎంత? 145 కాబట్టి 145 ఏమవుతుంది? L. అక్కడికి అయిపోయింది. నెక్స్ట్ దత్తాంశంలోని రాసుల సంఖ్య 51 కాబట్టి n = 51 అయిపోయింది. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ F అనేది ఏంటి? F అనేది ఫ్రీక్వెన్సీ అంటే మధ్య తరగతి యొక్క పౌనపుణ్యం. అంటే ఇక్కడ మధ్య తరగతి ఏం చెప్పాను నేను? 145 150 అని చెప్పాను. 145 150, 145 150 యొక్క పౌనపుణ్యం ఏంటి ఇక్కడ? 18. సో 18 ఏమవుతుంది? F అవుతుంది. ఈ పౌనపుణ్యానికి ముందున్నటువంటి సంచిత పౌనపుణ్యము, ఈ పౌనపుణ్యానికి ముందున్నటువంటి సంచిత పౌనపుణ్యం ఏంటి? 11. ఆ 11 మనకి ఏమవుతుంది? CF అవుతుంది. H అంటే మనకు తెలుసు కదా, క్లాస్ ఎంత? తరగతి పొడవు. 145 - 140 ఎంత? 5. 150 - 145 ఎంత? 5. 155 - 150 ఎంత? 5. అంటే తరగతి అంతరాలు సమానంగా ఉన్నాయి. మరి H ఏమవుతుంది? 5 అవుతుంది. అంటే సింప్లీ మనకు 18 మనకి ఏమవుతుంది అంటే F అవుతుంది. దీనికి ముందున్నటువంటి సంచిత పౌనపుణ్యం మనకి ఏమవుతుంది అంటే CF అవుతుంది. మొత్తం 51 ఉన్నాయి కాబట్టి ఇది N అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మధ్యగతాన్ని బేస్ చేసుకొని 25 కన్నా ఎక్కువ 29 ఉంది కాబట్టి ఈ 29 యొక్క
దిగువ అవధి మనకి ఏమవుతుంది 145 మనకి ఏమవుతుంది అంటే ఎల్ అవుతుంది. అన్ని తెలుసు చూడండి. ఇంకా ఎల్ తెలుసు, ఎఫ్ తెలుసు, సిఎఫ్ తెలుసు, ఎన్ తెలుసు. జస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుందంటే 149.03. అదే ఈ దత్తాంశం యొక్క మధ్యగతము. నెక్స్ట్ మీకు ఇన్ కేసు ఒకటి మిస్ చేస్తే ఎలా చేయాలో మీకు సగటు బేస్ చేసుకొని చెప్పాను చూడండి. మధ్యలో ఒకటి మిస్ అయినప్పుడు అంటే ఇక్కడ సగటు ఇచ్చేసి మధ్యలో ఒకటి మిస్ చేసి ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్పాను. సేమ్ ఇక్కడ కూడా అంతే. అలానే అడగచ్చు. మధ్యగతం ఇచ్చేసి ఏదైనా ఒకటి మిస్ చేసి మధ్యగతం ఇచ్చేసి అక్కడ మిస్ అయింది కూడా క్యాలిక్యులేట్ చేయమని అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సేమ్ ప్రాసెస్ మీరు అది కూడా అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ కంక్లూజన్ పార్ట్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మీకు ఆల్రెడీ బహుళకం ఫార్ములా చెప్పాను, అదే విధంగా మధ్యగతం ఫార్ములా కూడా చెప్పాను. బట్ అంకగణితాన్ని బేస్ చేసుకొని అంక మధ్యమాన్ని బేస్ చేసుకొని దీన్ని మనం ఇంగ్లీష్ లో మీన్ అంటాం, లేదా సగటు, సరాసరి ఎలాగైనా అంటాం. మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్ పరంగా అయితే ఈ మూడింటిలో ఏ పద్ధతి అయినా క్యాలిక్యులేట్ చేయొచ్చు, మనకు కావాల్సింది ఆన్సర్ కాబట్టి. సో అందుకే మీకు ప్రతి ప్రాబ్లం ఏం చెప్పాను, ప్రత్యక్ష పద్ధతి బేస్ చేసుకొని చెప్పాను, ఎందుకంటే మనకు కావాల్సిన ఆన్సర్ కాబట్టి. సో డెప్త్ కాన్సెప్ట్స్ కన్నా మనకు ఆన్సర్ కావాలి కాబట్టి డైరెక్ట్ గా వెళ్ళిపోయాను అనమాట ప్రత్యక్ష పద్ధతి బేస్ చేసుకొని. మరి టెక్స్ట్ బుక్ లో క్లియర్ గా ఫార్ములాస్ కూడా ఇచ్చాడు. ఒక్కసారి మన ఫార్ములాస్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇక్కడ మీకు డైరెక్ట్ మెథడ్ ఇది ఆల్రెడీ మీకు తెలిసినటువంటిదే. ఎక్స్ బార్ ఇస్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ. నెక్స్ట్ ఊహించిన సగటు పద్ధతి బేస్ చేసుకొని అంటే అజ్యూమ్డ్ మీన్ మెథడ్ బేస్ చేసుకొని అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో సగటు బేస్ చేసుకొని సోపాన విచక్షణ పద్ధతి యొక్క ఫార్ములాను గుర్తించండి అని అడగచ్చు. అలా అని అడగచ్చు కాబట్టి మీకు ఫార్ములాస్ కూడా చెప్తున్నా. ఊహించిన సగటు పద్ధతి అంటే ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ అవుతుంది. నెక్స్ట్ అదే థర్డ్ ఫార్ములా సోపాన విచలనం బేస్ చేసుకొని అంటే డీవియేషన్ మెథడ్ బేస్ చేసుకొని అంటే మాత్రము మనకు ఫార్ములా ఏమవుతుంది, ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఇది మనకి ఏమవుతుంది అంటే సోపాన విచలన పద్ధతిని బేస్ చేసుకొని. మీకు ఇంకా బహుళకాన్ని బేస్ చేసుకొని ఫార్ములా చెప్పాను, మధ్యగతాన్ని బేస్ చేసుకొని కూడా ఫార్ములా చెప్పాను. సంచిత పౌనపుణ్యము అంటే చెప్పాను కదా. సంచిత పౌనపుణ్యం అంటే తరగతి పౌనపుణ్యానికి ముందు తరగతుల పౌనపుణ్యాలను కలుపుతూ వచ్చేటివి మనకి ఏమవుతాయి, సంచిత పౌనపుణ్యాలను మీకు క్లియర్ గా చెప్పాను. నెక్స్ట్ కేంద్రీయ స్థాన విలువలు ఇవన్నీ 8th 9th లోనే వచ్చాయి. ఏంటి సగటు కనుక్కోవడము, మధ్యగతం కనుక్కోవడము, బహుళకం కనుక్కోవడం 8th లో చాలా డెప్త్ గా వచ్చాయి. బేసిక్స్ 8th క్లాస్ లో అబ్జర్వ్ చేయండి. కేంద్రీయ స్థాన విలువలు అంటే మీకు అంక మధ్యమము, బహుళకము, మధ్యగతము ఈ మూడింటి మధ్య సంబంధం ఏంటి అంటే 3 మధ్యగతము ఇజ్ ఈక్వల్ టు అంటే 3 మీడియన్ ఇజ్ ఈక్వల్ టు మోడ్ ప్లస్ 2 మీన్. ఇది మనకు వీటి మధ్య రిలేషన్ గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగాలి అంటే ఈ క్రింది వాణిలో కేంద్రీయ స్థాన విలువ కానిది గుర్తించండి. అది మీకు 8th క్లాస్ లో స్పష్టంగా చెప్పాను. ఆప్షన్ ఏ అంక మధ్యము, ఆప్షన్ బి వ్యాప్తి, ఆప్షన్ సి బహుళకము, ఆప్షన్ డి మధ్యగతము అంటాడు. సో ఆన్సర్ ఏమవుతుంది వ్యాప్తి. వ్యాప్తి అంటే ఏంటో కూడా మీకు ఆల్రెడీ 8th క్లాస్ లో చెప్పాను. రేంజ్ అంటాం. అంటే అర్థం ఏంటి, ఇచ్చిన దత్తాంశ విలువలలో గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువనే మనకి ఏమవుతుంది అంటే వ్యాప్తి అవుతుంది. అంటే దత్తాంశ విలువల్లో గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువనే ఆ దత్తాంశం యొక్క వ్యాప్తి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇస్తాడు 4, 24, 98, 7, 14, 25 ఇలా వ్యాప్తి ఎంత అంటాడు. వ్యాప్తి అంటే గరిష్ట విలువ ఎంత 98, కనిష్ట విలువ ఎంత 4, 98 మైనస్ 4 ఎంత 94 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ వ్యాప్తి. సో అలా మనకు ఆల్రెడీ మీకు 8th క్లాస్ లో చాలా క్లియర్ గా చెప్పాను. ఇది 10th క్లాస్ కాబట్టి కొంచెం డెప్త్ అది కూడా ఎస్జిటి స్టాండర్డ్ లో క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది.